సో ఈరోజు మా గ్రాడ్యుయేషన్ డే అనమాట. మా నేను ఆటోలో స్టార్ట్ అయ్యాం. అండ్ మా పక్కన ఆంటీ చూసారు ఎలా చూస్తున్నారు. అండ్ శాండీది కృష్ణమాది ఏలూరే అనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా కాలేజ్కి వచ్చేస్తా అన్నారు. సో మేమిద్దరం అలా స్టార్ట్ అయ్యాం. సో ఇది వచ్చేసి మా కాలేజ్ ఎంట్రన్స్ గేట్ అనమాట. అండ్ మాది సెయింట్ తెరేసా కాలేజ్ ఏలూరు. సో ఫస్ట్ గేట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫుల్గా జనాలు ఉన్నారనమాట. సో ఒక టోకెన్ అండ్ పేమెంట్ చేయాలంట. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఆ పని చేసేసాము. సో అంతలోకి మా ఫ్రెండ్ కుష్ణుమ వస్తుంది. అరమర పెట్టా కదా మంచి పరదా కప్పుకొని వస్తుంది, అదే మా ఫ్రెండ్ కుష్ణుమ అనమాట. మా ఫ్రెండ్ శాండీ అయితే ఇంకా రాలేదు. ఏలూరు కూడా చాలా లేట్ చేసేసింది అనమాట. లాస్ట్లో ఎప్పుడో వచ్చింది, చూపిస్తాను మీకు. సో ఇక్కడ టోకెన్స్ తీసుకొని అయితే ఆ కోట్స్ అండ్ ఒక క్యాప్ అండ్ కొన్ని పట్టాలు ఇచ్చారు, మీరే చూడండి. అప్పుడే వేసేసుకుంటున్నాం గైస్, మాసకి ఎక్కడ ఆగట్లేదు. సో ఇవి అనమాట ఇప్పుడే బ్లాక్ కోట్స్ తీసుకొని వచ్చాను. 2 పట్టాలు ఇచ్చారు. అందుకో డిగ్రీ పట్ట అందుకున్న మాంస ఇచ్చిందండి వయ్యారి. ఈమె మా కాలేజ్ మొత్తంలో మేకప్ ఎక్కువ వేసుకుంటుంది. నేను కూడా కొత్త పెళ్లి కూతురు మాంస మాత్రమే అందంగా కనపడాలని మాంసకు మాత్రమే అందంగా కట్టుకుంది. ఏ త్వరగా ఇస్తా. ఇప్పుడు మనం టోపీ పెడదాం. తోకనిచ్చారు, ఇప్పుడు మనం ధరించాలి. మానస మానస నీ గేట్ తోక ఎక్కడ ఉంది? నీ దాని మీద ఎవరో వామిటింగ్ వెళ్ళారు. నీ దాని మీద ఎవరో ఏంటిది చెప్పన్నట్టున్నాను. గ్యాప్ తాక అలా వదిలేసేమండి. ఏనా గ్యాప్ తాక పెట్టుకునే నాకు ఇది పెట్టమను. ఇది పెట్టావా నువ్వు? ఎటు పెట్టాలి? కృష్ణమా గ్యాప్ తాకింది. వెళ్దామా? ఆర్ యు రెడీ? వావ్, ద గ్రాడ్యుయేట్స్. ఇంకో డిగ్రీ చేయొచ్చు. నా పట్ట, నీ పట్ట, నా పట్ట, నా పట్ట. అందం చూసుకున్నా కృష్ణమా. మేకప్ వేసుకుని సంది. ఓకేనా? పదానంటే కోట్స్ వేసుకొని రెడీ అయిపోయాము. ఓకే గైస్, ఫుల్ ఇక్కడ చెమటలు పట్టేస్తున్నాయి గాలి లేక. అండ్ దోస్ ఆర్ మై గర్ల్స్, క్యూటీస్ రా మా వాళ్ళు. అమ్మే ఏం మే పప్పు భోజనాలు పెడుతున్నాడు, రమ్మన్నా. ఏ కృష్ణమ్మ ఏంటి పిల్లలకి ఏమైనా బట్టలు చదువుతున్నావండి? అందమైన బామ్మలు, లేత మిరప తీగలు. గైస్ ఫైనల్లీ ప్రేయర్ అయిపోయాక లోపలికి వెళ్ళి ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే నలుగురు అలా సెటిల్ అయ్యామన్నమాట. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి స్పీచ్లు కంప్లీట్ అయ్యేటప్పటికి నీరసం వచ్చింది గైస్. ఎంతసేపు చెప్పారు ఒక్కొక్కళ్ళు. సో అందులోకి మేము ఆ పనుల్లో ఉన్నామన్నమాట. మంచిగా సెల్ఫీస్ తీసుకున్నాము. అండ్ లైక్ ఎక్కువ మంది వచ్చేసారు. సో అందుకే ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి ఇవ్వలేదు. ఈ పట్టాలో ఏదో ఉందనుకున్నా, లాస్ట్లో చూపిస్తా చూడండి గైస్. ఏ డిపార్ట్మెంట్ మేడమ్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఒక నేమ్స్ చదువుతున్నారు. అండ్ మా నేమ్స్ ఈవెన్ చదివారో చూడండి గైస్. ఘోరం.
మా ఫ్రెండ్ది ముగ్గురు మానస అయితే మునుగుర మానస అన్నారు, అదేమో జింకా లేక్ అయితే జనైకా లేక్ అంటే అసలు మొత్తం డ్యామేజ్ చేస్తారు స్టేజ్ మీద. అండ్ అలా నేమ్స్ చదివి ఏంటి మొత్తం లాస్ట్లో పరుగు తీసేసినట్టు ఉంటుంది చూసారా, అలాగా కూర్చోండి అన్నారు గైస్. ఒక దెబ్బకి సిట్ డౌన్ అన్నారు, కూర్చున్నాం గైస్. సో అది అలా కొన్ని స్నాప్చాట్ ఫిల్టర్స్ పెట్టుకొని అలా టైం పాస్ చేసామన్నమాట. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ మేడమ్స్ వాళ్ళ స్టూడెంట్ నేమ్స్ చదువుతున్నారు కదా, అండ్ మా మేడం లాస్ట్లో వచ్చారు. అండ్ ఆ లాస్ట్ వరకు కూర్చోవలసి వచ్చింది మేము. అండ్ 12 అయితేనే బయటికి పంపిస్తారు కదా, సో అందుకే అలా ఉన్నామన్నమాట. సో తర్వాత ప్లెజ్ చేయించారు. సో ఫైనల్లీ బయటకు అయితే వదిలేరనమాట. బయటకు వదలలేదు, మేమే వచ్చేసాము. అలా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు గైస్ లాస్ట్ నుండి. సో టైం చూసుకొని మనం బయటకు వచ్చేయాలి, లేకపోతే అక్కడే ఉండిపోతాం అనమాట ఆడిటోరియంలో. సో ఇది వచ్చేసి మా కాలేజ్ గ్రౌండ్. సో ఇదంతా గర్ల్స్ కాలేజ్ అనమాట. అండ్ లెక్చరర్స్ వాళ్ళు అంటే ఉంటారు, అండ్ కొంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు కదా, సో వాళ్ళు జెంట్స్ ఉంటారనమాట. సో ఇది గైస్ ఫైనల్లీ చెమటలు పట్టేసి కొంచెం నీరసం అయిపోయాము. సో ఇప్పుడు ఇంకా బాగా ఆకలేసేసింది అనమాట. అక్కడికి 12:30 అయినట్టుంది టైమ్. సో అందుకే ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాము. అండ్ గైస్ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. గర్ల్స్ కాలేజ్ అనే పేరే కానీ అసలు ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయో అసలు. ఇదైతే టోకెన్ గైస్, లంచ్కి టోకెన్ ఇచ్చారు మాకు. సో ఆ టోకెన్ అక్కడ చూపిస్తే ఆ టోకెన్ వాళ్ళు తీసుకొని అప్పుడు మనకు ఫుడ్ పెడతారనమాట. సో అలా టోకెన్ తీసుకొని బిర్యానీ అండ్ తమిళ్ మేకర్ కర్రీ అయితే పెట్టారు. టేస్ట్ బాగానే ఉంది గైస్. అండ్ అంత ఆకలి మీద కదా బాగానే అనిపించింది టేస్ట్. అండ్ ఈవిడే మా ప్రిన్సిపల్ అనమాట, హైట్గా ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు అటు సైడ్. సో ఆవిడ. సో నెక్స్ట్ ఇంకా మా ఓడి తీసుకోవడానికి డిగ్రీ ఓడి వెళ్తున్నాము. సో చాలామంది చూసారు గైస్, చాలామంది వచ్చారు ఆ డే అయితే. సో అందరూ హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ కృష్ణమ్మ ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి చాలాసేపటికి వచ్చింది గైస్. అండ్ తర్వాత ఇంకా వెళ్తున్నాం అనమాట ఓడి తీసుకోవడానికి. మాకు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది కదా, సో ఆ బ్లాక్లో ఇస్తారు. సో అలా వెళ్ళాము. ఎక్కడున్నామో నెతుక్కుంటుంది. అయోమయం. కనపడట్లేదు. చాలా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారంట. తెల్లగా పడట్లేదు కదా, నల్లగానే పడతాం. అండ్ కొంతమంది వాళ్ళ అన్నయ్యలు కూడా తీసుకొచ్చారనమాట. సో అది. సో తర్వాత మేమందరం కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఈ చెట్ల కిందకు వచ్చి మంచి నీడగా ఉందని. అండ్ ఎండ్ అయితే దంచేసింది గైస్. సో అలా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం. అండ్ తర్వాత మళ్ళీ ఓడి తీసుకోవడానికి వెళ్ళామన్నమాట పైకి. రష్ చూసారు ఎంతమంది ఉన్నారో. ఆ లైన్ అంతా దాటుకుని వెళ్ళాలి. చాలాసేపు కాళ్ళు నొప్పులు వచ్చేదాకా వెయిట్ చేసామన్నమాట ఆ ఓడి కోసం. సో ఫైనల్లీ నా చేతిలోకి వచ్చేసింది నా ఓడి. ఏం చేసుకుంటాం గైస్ దీన్ని చెప్పండి. సో ఇదంతా మా కాలేజ్ మొత్తం అనమాట, చూపిస్తున్నా చూడండి. అండ్ ఇది మొత్తం మా ఓవరాల్ కాలేజ్ మీకు చూస్తే ఒక వ్యూలో అర్థమవుతుంది గైస్. ఈ వ్లాగ్ ఎంతతో ఎండ్ చేస్తున్నాము. శాండీ ఓకే గైస్. జిడ్డు మొహాలు వేసుకుని ఉంటే బాగా పడాలిగా అంటుంది గైస్ మా ఫ్రెండ్. సో లాస్ట్లో ఈ పట్టాలో ఏముందో చూపిస్తా అన్నాను కదా. సో ఏం లేదు గైస్, ఉట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్పి అమ్మ ఒకటి ఇచ్చారు. నేను ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేశా. సో అది ఉందనమాట. సో ఇది గైస్ మా గ్రాడ్యుయేషన్ బ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ గైస్.